ఫ్రెండ్స్ అందరికి నమస్తే. ఇప్పుడు మీరు చూసేసోటి పళ్ళు ఇవి పులిచేరు పండ్లు అంటారు. వీటిని సాయి పండ్లను కూడా పిలుస్తారు. వీటిని ఇవి చాలా ఔషధ గుణాలు కలిగినవి. వీటిని తినడం వల్ల క్యాన్సర్ అనేటువంటి భయంకర వ్యాధులు అనేవి సోకకుండా ఉంటాయి. ఈ పండ్లు అనేవి చూడడానికి ఇలా ఉంటాయి కదా. ఇగో ఇట్లా మనం కనుక ఒకటి ఈ పండుని ఇట్లా మనకో సిరా వచ్చినట్టు వస్తుంది ఇట్లా. అయితే మనం వీటిని చప్పరించి మింగాలి. వీటిని పిప్ అనేది మింగనవసరం లేదు. ఇన్నున్నటువంటి రసాన్ని మింగి ఈ పిప్పును కూడా మింగొచ్చు. బలమే పిప్పి కొద్దిగా వేరే ఉంటుంది. ఇది స్వీట్ వస్తాయి పండ్లు. అయితే మేము చిన్నతనంలో వీటిని బాగా తినేవాళ్ళం. నేను నమిలి మింగేస్తుంది. ఇక మంచి ఆరోగ్యానికి అయితే మన ఇప్పుడు నాలుక మీద చూడండి, ఈ విధంగా కలర్ వస్తుంది. కలర్ వచ్చిన భయపడాల్సిన అవసరం లేదు. నాకు మొండి భయంకరమైనటువంటి పెద్ద పెద్ద వ్యాధులు అనేవి సోకకుండా ఉంటాయి. ఈ పండ్ల లోపల ఎంతో ఔషధం అనేది ఉంటుంది, ఔషధ గుణాలు. అదే ఇప్పుడు ఈ ఆకులు ఉన్నాయి. ఈ ఆకులను కూడా దీనికి సమానంగా బెల్లం వేసుకొని నూరుకొని ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా మనం తింటూ ఉంటే ఒక 15 నుంచి 20 రోజులు తింటే శరీరంలో ఉన్నటువంటి నొప్పులు, భయంకరమైన నొప్పులు అనేవి పూర్తిగా నివారించబడతాయి. అవే ఈ యొక్క పండ్లు కనుక తోముతూ ఉంటే పండ్లల్లో ఉన్నటువంటి కొందరికి రక్తం గారుతుంటాయి. పండ్లల్లో చిగుర్లు వాపొచ్చి అవి కూడా తగ్గిపోతాయి. అయితే దీని ఆకులు మంచిగా ఫ్రెష్గా ఉన్న ఆకును తీసుకోవాలి. మరి దీని యొక్క లేత కాయలు వచ్చేసి ఈ విధంగా కాయలు అనేటివి ఉంటాయి ఇట్లా. అయితే పల్లెటూర్లలో అక్కడ పడితే అక్కడ ఇవన్నిటి ఉంటాయి. అయితే ఈ ఆకును కూడా చాలా మంచిది. ఇవి మా తాతల నుంచి మా తాతలు మేకలకు ఎక్కువ తినిపించేవారు. ఆ రోజులలో మా మేకలు తిన్నాయి, మా తాతలు తిన్నారు, ఇప్పుడు మేము తింటున్నాము. అయితే ఇప్పుడు ఇందులోపల కళ్ళల్లో వేసుకునే మందు కూడా తయారవుతుంది. ఇక్కడ ఒక ఘాటు, ఇక్కడ ఒక ఘాటు పెట్టేసి ఇందులోపల నుంచి ఒక సైడుకు పంపు పట్టి కొడితే వాటర్ వస్తుంది. అది కనుక మనము కళ్ళల్లో కనుక రోజు పడుకుంటప్పుడు నైట్ పూట అందులో ఒక చుక్క వేసుకొని పడుకోవాలి. పడుకొని మరుసటి రోజు పొద్దున లేచినాక వాటిని కొద్దిగా మనం పూసి బాగా తోడుతుంది. వాటర్ పెట్టుకొని లైట్గా ఇట్లా మొత్తం కొద్దిసేపు ఉంచి అప్పుడు కడిగితే ఆ పూసి అనేది ఎగిరిపోతుంది. ఇట్లా 5 రోజులు వేసుకోవాలి, 2 రోజులు గ్యాప్ వేయాలి. 5 రోజులు వేసుకోవాలి, 2 రోజులు గ్యాప్ వేయాలి. 5 రోజులు వేసుకోవాలి, 2 రోజులు గ్యాప్ వేయాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల ఈ చిన్న అక్షరాలు కనబడకపోవడం కొందరు సమస్య ఉంటుంది, మసకలు ఉంటాయి. ఇవన్నీ సమస్యలు, కంటి సమస్యలు అనేవి దీని ద్వారా పోతాయి.